ఓకే. హాయ్ అందరికి. ఈ షార్ట్ వీడియోలో ఒక షాకింగ్ న్యూస్ గురించి మాట్లాడేద్దాం. ఆ షాకింగ్ న్యూస్ ఎవరి గురించి అంటే, మన రోమన్ రెయిన్స్ ట్రైబల్ చీఫ్ గురించన్నమాట. మీ అందరికి తెలుసు రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో సంవత్సరానికి $15,000,000 అయితే సంపాదిస్తున్నాడు సంవత్సరానికి. సంవత్సరంలో మన రోమన్ రెయిన్స్ సంపాదించేది ఎంత అంటే $15,000,000 అన్నమాట. ప్రెజెంట్ మన రోమన్ రెయిన్స్ నంబర్ 1 హైయెస్ట్ పెయిడ్ సూపర్ స్టార్ అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈలో. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్‌కి కొంచెం మనీ తగ్గించాలని చూస్తుందంట. సో, ఇప్పుడు టీకేఓ వాళ్ళు ఆలోచిస్తున్నారంట, ప్లాన్స్‌లో ఉన్నారంట. రోమన్ రెయిన్స్‌కి $15,000,000 కాదు, కొంచెం తక్కువ మనీ ఇద్దామని. అంటే $15,000,000 కంటే కొంచెం తక్కువ పే చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ టీకేఓ వాళ్ళు ఆలోచిస్తున్నారంట. సో, ఇలా ఎందుకు చేస్తున్నారంటే బడ్జెట్ ప్రాబ్లమ్ అంట. మన డబ్ల్యూడబ్ల్యూఈకి అంటే అందరు సూపర్ స్టార్స్‌కి బడ్జెట్ కొంచెం ప్రాబ్లమ్ అవుతుందంట. సో, అందరికి మనీ పే చేయలేకపోతుంది అంట. అందుకనే రోమన్ రెయిన్స్ హైయెస్ట్ పెయిడ్ సూపర్ స్టార్ గదా! సో, అందుకనే రోమన్ రెయిన్స్ సాలరీని కొంచెం తగ్గిద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆలోచిస్తుంది. బట్ రోమన్ రెయిన్స్‌కి మనీ తగ్గించడం అనేది కొంచెం కరెక్ట్ కాదన్నమాట. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, రోమన్ రెయిన్స్ ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ అంటే ఒక పార్ట్ టైమ్ సూపర్ స్టార్‌లా మారిపోయినారు గానీ, అండ్ రోమన్ రెయిన్స్ ఉన్నప్పుడు రోమన్ రెయిన్స్ వల్ల చాలా బెనిఫిట్ ఉంది డబ్ల్యూడబ్ల్యూఈకి. రోమన్ రెయిన్స్ వల్ల చాలా ఎక్కువ మొత్తంలో మనీ వస్తది డబ్ల్యూడబ్ల్యూఈకి. అది గుర్తుపెట్టుకోండి. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి బడ్జెట్ సరిపోతలేదని రోమన్ రెయిన్స్ సాలరీని తగ్గించడం కరెక్ట్ కాదనుకోండి. బట్ ఇది రోమన్ రెయిన్స్‌కి అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ, టీకేఓ వాళ్ళకి సంబంధించింది. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్ కంపెనీ కోసం ఆలోచించి కొంచెం సాలరీ తక్కువ తీసుకోవచ్చు. అండ్ లాభాల్లోకొచ్చినప్పుడు రోమన్ రెయిన్స్ ఆ సాలరీని ఇంక్రీజ్ చేసినా చేయొచ్చన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంక్రీజ్ చేసినా చేయొచ్చు రోమన్ రెయిన్స్ సాలరీని. అండ్ యాస్ ఆఫ్ నౌ డబ్ల్యూడబ్ల్యూఈకి బడ్జెట్ సరిపోతలేదంట. అందుకనే ప్లాన్స్‌లో ఉంది. ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. మన డబ్ల్యూడబ్ల్యూఈ, టీకేఓ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. రోమన్ రెయిన్స్ సాలరీని కొంచెం తక్కువ ఇస్తామని. బట్ ఇప్పుడు ఒక ప్లాన్స్‌లోనైతే ఉందన్నమాట. అంటే ఇంకా డిసైడ్ కాలేదు. అంటే ఫైనల్ డెసిషన్ అనేది రాలేదన్నమాట. ప్లాన్స్‌లో ఉంది. మేబీ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అయితే రోమన్ రెయిన్స్ యాక్సెప్ట్ చేస్తే ఇది జరిగినా జరగొచ్చన్నమాట. సో, అయినా సరే రోమన్ రెయిన్స్‌కి తక్కువ మనీ ఇచ్చినా సరే కొంచెం రోమన్ రెయిన్స్ నంబర్ 1 హైయెస్ట్ పెయిడ్ సూపర్ స్టార్ లిస్ట్‌లో టాప్‌లోనే ఉంటారు. అది మాత్రం నో డౌటు. సో, దీనిపైన మీకేమనిపిస్తుంది? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. నిజంగానే డబ్ల్యూడబ్ల్యూఈకి బడ్జెట్ సరిపోతలేదా? నిజంగానే బడ్జెట్ లేదనే మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రెయిన్స్ సాలరీని తక్కువ చేద్దామని అనుకుంటుందా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పొచ్చు.